హాయ్! మీరెప్పుడైనా జీవితంలో తాయెత్తు కట్టుకున్నారా? తాయెత్తు కట్టుకోవడాన్ని చాలామంది మూఢనమ్మకంగా కొట్టిపారేస్తుంటారు. కానీ దాని వెనుకున్న మిస్టరీ, సైన్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు. తాయెత్తు అన్న పదం తమిళం నుంచి వచ్చింది. తల్లి నుంచి వచ్చింది అని దీనికి అర్థం. మనం పుట్టినప్పుడు తల్లి నుంచి మనతో పాటు వచ్చేది బొడ్డుతాడే. ఆ బొడ్డుతాడును వెనకటి తరం వారు మంత్రసాన సాయంతో జాగ్రత్తగా భద్రపరిచేవారు. దాని రక్తంతో పాటు కొన్ని రకాలైన ఔషధ మూలికల పసరుల్ని కలిపి ఓ గుట్టంలో దాచేవారు. బారసాల సమయంలో ఆ గుట్టాన్ని తాడుకు కట్టి మొల చుట్టూ కట్టేవారు. పాము కరిచినా లేక ఏదైనా తీవ్ర అనారోగ్యం వచ్చినా వెంటనే తాయెత్తును తెరిచి అందులోని బొడ్డుపేగి సాయం వైద్యం చేసి మనిషిని బతికించేవారు. కాలక్రమంలో మంత్రసానులు కనుమరుగయ్యారు. వారితో పాటే తాయెత్తు కట్టడం తగ్గిపోయింది. ఆధునిక యుగంలో తాయెత్తు ఓ మూఢనమ్మకంగా భావించడం మొదలైంది. నమ్ముతున్న అతి కొద్ది మంది కూడా బొడ్డుపేగి సైన్స్ తెలియక ఏవో రాగిరేకులు ఉంచి బిడ్డలకు రక్షగా కడుతున్నారు. విచిత్రం ఏంటంటే నేడు అదే తాయెత్తు విధానాన్ని ఆధునిక వైద్యం స్టెమ్ సెల్ థెరపీగా పిలుస్తూ మళ్లీ ఆ విధానాన్ని ప్రారంభించింది. బిడ్డ పుట్టగానే బొడ్డుతాడును క్రయోజనిక్ ఛాంబర్లో భద్రపరుస్తామని, భవిష్యత్తులో అతడికి ఏ సమస్య వచ్చినా ఆ అంబ్లికల్ కార్డు ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అందుకు డబ్బు భారీగానే తీసుకుంటున్నారు. దానికోసం నేటి తరం తల్లిదండ్రులు కూడా వెనకాడకుండా ఖర్చు పెడుతున్నారు. కొత్తొక వింత, పాతొక రోత అంటే ఇదేనేమో.